హాయ్ ఎవ్రీవన్, లర్న్ డైలీ విత్ సూర్యాకి స్వాగతం. ఈరోజు మనం ఇండియా ఎదుర్కొంటున్న ఒక చాలా తీవ్రమైన సమస్య, అదే స్టూడెంట్ సూయిసైడ్ క్రైసిస్ గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ సంక్షోభం ఎందుకు జరుగుతోంది, దీని వెనుకున్న కారణాలేంటి, ఇంకా ముఖ్యంగా దీనికొక పరిష్కార మార్గాన్ని చూపిస్తున్న సుప్రీంకోర్టిచ్చిన ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ గురించి కూడా మనం విశ్లేషణ చేద్దాం. ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ చూడండి, 13,044. ఇది 2022లో ఒక్క సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య. ఈ ఒక్క అంకె చాలు మనం మాట్లాడుకోబోయే క్రైసిస్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. ఇది కేవలం ఒక స్టాటిస్టిక్, ఒక అంక మాత్రమే కాదు. ఇది మన ఎడ్యుకేషనల్ సిస్టంలో, మన సోషల్ సిస్టంలో లోతుగా పాతుకుపోయిన కొన్ని సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ని బయటపెడుతున్న ఒక నేషనల్ క్రైసిస్. అంటే ఇది కేవలం కొంతమంది విద్యార్థుల వ్యక్తిగత విషాదం కాదు, ఇది మన వ్యవస్థ వైఫల్యం. సరే, ఈరోజు మన విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ నేషనల్ క్రైసిస్ తీవ్రతను అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ విద్యార్థుల్ని ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితిలోకి నెడుతున్న సిస్టమ్ గురించి చూద్దాం. అక్కడి నుంచి ఇది ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ అని ఎందుకంటున్నామో తెలుసుకుని, ఒక తండ్రి చేసిన పోరాటం ఎలా ఒక చరిత్రాత్మక కోర్ట్ వర్డిక్ట్కు దారితీసిందో చర్చిద్దాం. ఆ తీర్పు ఫలితంగా వచ్చిన సాహా గైడ్లైన్స్ ఏంటో తెలుసుకుని, చివరగా అ వే ఫార్వర్డ్ అంటే భవిష్యత్తులో మనం ఏం చేయాలో చూద్దాం. సరే, మరి మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఏ నేషనల్ క్రైసిస్. దీని వెనకొన్న స్టాటిస్టిక్స్ మనల్ని నిజంగా ఆలోచింపజేస్తాయి. ఈ చార్ట్ని ఒకసారి చూడండి. మన దేశంలో జరిగే మొత్తం సూయిసైడ్స్లో 7.6% విద్యార్థులువే. ఇంకా ఆందోళన కలిగించే విషయమేంటంటే, 18 నుంచి 30 ఏళ్ల వయసున్న డెమోగ్రాఫిక్ అంటే యువత మొత్తం సూయిసైడ్స్లో 35% వాటా కలిగి ఉన్నారు. అంటే వాళ్లే ఆ మోస్ట్ వల్నరబుల్ డెమోగ్రాఫిక్. ఇది చాలా స్పష్టంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న సమస్యల వైపు వేలెత్తి చూపుతోంది. సరే, ఇంత పెద్ద క్రైసిస్ వెనుక అసలు కారణాలేంటి? విద్యార్థుల్ని అంత తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా ఏం ప్రేరేపిస్తోంది? దీన్ని మనం ఒక ప్రెషర్ కుక్కర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. మొదటి మరియు ముఖ్యమైన కారణం విపరీతమైన అకాడమిక్ ప్రెషర్. జేఈఈ, నీట్, యూపీఎస్సీ లాంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోసముండే ఇంటెన్స్ కాంపిటీషన్ ఊహకూడా అందనిది. లక్షల మంది విద్యార్థులు పోటీపడుతుంటే సీట్స్ మాత్రం కొన్ని వేలల్లోనే ఉంటాయి. ఇది ఒక హై స్టేక్స్ గేమ్. ఇక్కడ అసలైన నాలెడ్జ్ మీద కన్నా రోట్ లెర్నింగ్ అంటే బట్టి పద్ధతిపైనే ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. భవిష్యత్ అంతా ఒక్క ఎగ్జామ్ మీదే ఆధారపడి ఉండటంతో అది ఆల్ ఆర్ నథింగ్ సిచ్యువేషన్గా మారిపోతుంది. దీనికి తోడు కోటా లాంటి కోచింగ్ హబ్స్లో విద్యార్థులు ఎదుర్కొనే ఐసోలేషన్ అంటే ఒంటరితనం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది. కేవలం అకాడమిక్ ప్రెషర్ మాత్రమే కాదు, మన సిస్టంలోనే కొన్ని ఫండమెంటల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. చాలా వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో యాడిక్వేట్ కౌన్సిలింగ్ సర్వీసెస్ లేవు. ఫార్మల్ మెంటల్ హెల్త్ సపోర్ట్ అనేది దాదాపుగా కనిపించదు. దీనికి తోడు పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టూడెంట్స్ని వేర్వేరు బ్యాచెస్గా సెగ్రిగేట్ చేయడం ఒక ర్యాట్ రేస్ కల్చర్ని ప్రోత్సహిస్తోంది. ర్యాంక్స్ మరియు మార్క్స్ కోసం అందరి ముందు పబ్లిక్ షేమింగ్ చేయడం విద్యార్థుల సెల్ఫ్ ఎస్టీమ్ని దారుణంగా దెబ్బతీస్తోంది. ఈ కాంటెక్స్ట్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఒక ప్రమాదకరమైన ట్రెండ్ ఏంటంటే ప్రాక్సీ స్కూలింగ్. అంటే స్టూడెంట్స్ రెగ్యులర్ స్కూలింగ్కి డుమ్మా కొట్టి కోచింగ్ సెంటర్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం. దీనివల్ల వాళ్ళు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఆటలు, ఆర్ట్స్, సోషల్ స్కిల్స్ లాంటి సంపూర్ణ విద్యకు దూరమైపోతున్నారు. ఇది వారి సోషల్ డెవలప్మెంట్ని దెబ్బతీసి ఒంటరితనాన్ని ఇంకా పెంచుతుంది. ఇక అకాడమిక్ ప్రెషర్కి తోడు సోషల్ అండ్ ఫ్యామిలియల్ ప్రెషర్ కూడా తక్కువేం కాదు. తల్లిదండ్రుల ఓవర్వెల్మింగ్ ఎక్స్పెక్టేషన్స్ విద్యార్థులపై భరించలేని భారాన్ని మోపుతున్నాయి. మన సొసైటీలో ఫెయిల్యూర్ని ఒక పెద్ద స్టిగ్మాగా, ఒక అవమానంగా చూస్తారు. డాక్టర్ లేదా ఇంజనీర్ లాంటి కొన్ని స్పెసిఫిక్ కెరియర్ పార్ట్స్ వైపే వెళ్లాలని విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. వీటన్నిటికీ తోడు బుల్లియింగ్, హెరాస్మెంట్ మరియు కులం, లింగం ఆధారంగా జరిగే డిస్క్రిమినేషన్ వారి మానసిక స్థితిని మరింత దిగజార్చుతాయి. చూశారుగా, కారణాలు ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. అందుకే ఈ సమస్యను మనం కేవలం విద్యార్థులదిగానో లేదా వాళ్ళ కుటుంబాలదిగానో చూడలేం. ఇది ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్. ఇందులో స్టేట్ మరియు సొసైటీ పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక కలెక్టివ్ ఫెయిల్యూర్, అంటే అందరి వైఫల్యం. స్టేట్ అంటే ప్రభుత్వం కోచింగ్ సెంటర్లని నియంత్రించడానికి సరైన రెగ్యులేషన్ తీసుకురావడంలో ఫెయిల్ అయింది. మన సొసైటీలో మెంటల్ ఇల్నెస్ పట్ల డీప్ రూటెడ్ స్టిగ్మా అంటే ఒక అపవాదు, చిన్న చూపు ఉంది.
ఇక ఇన్స్టిట్యూషన్స్ విషయానికొస్తే స్టూడెంట్ వెల్బీయింగ్ అంటే విద్యార్థుల శ్రేయస్సు కంటే అకాడమిక్ సక్సెస్నే ఎక్కువగా గ్లోరిఫై చేస్తున్నాయి. గవర్నెన్స్లో మెంటల్ హెల్త్ ఎప్పుడూ ఒక సెకండరీ కన్సర్న్గానే, అంటే ఒక ద్వితీయ ప్రాధాన్యత అంశంగానే మిగిలిపోతుంది. ఈ సంఖ్య చూడండి, 1లో 7. ల్యాన్సెట్ స్టడీస్ ప్రకారం ప్రతి 7 భారతీయులలో ఒకరు ఏదో ఒక మెంటల్ డిసార్డర్తో బాధపడుతున్నారు. ఇది మన దేశంలో అడ్రస్ చేయని మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఎంత పెద్దదో స్పష్టం చేస్తుంది. విద్యార్థుల సమస్య అనేది ఈ పెద్ద సమస్యలో ఒక భాగం మాత్రమే. ఇలాంటి నిరాశజనకమైన పరిస్థితుల్లో ఒక ఆశాకిరణంలా ఒక మార్పు మొదలైంది. అదే ఈ కథలో ఒక క్రూషియల్ టర్నింగ్ పాయింట్. ఒక తండ్రి చేసిన పోరాటం, ఒక కోర్ట్ ఇచ్చిన వర్డిక్ట్ ఈ సమస్యపై దేశం దృష్టిని ఎలా మళ్లించిందో ఇప్పుడు చూద్దాం. ఇది సుఖదేవ్ సాహా గారి కథ. అతని 17 ఏళ్ల కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగా జరగలేదని ఆరోపిస్తూ అతనొక సుదీర్ఘమైన న్యాయ పోరాటం మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్స్ రిజెక్ట్ అవడంతో అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. చివరికి జులై 2025లో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ వర్డిక్ట్ ఇచ్చింది. చూసారా, ఒక తండ్రి తన కుమార్తెకు న్యాయం కోసం చేసిన పోరాటం ఒక జాతీయ చర్చకు దారితీసింది. ఇక్కడే సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చింది. ఈ సమస్యను కేవలం ఒక పర్సనల్ బిరీవ్మెంట్, అంటే ఒక వ్యక్తిగత దుఃఖంగా కాకుండా ఒక పబ్లిక్ ఇన్జస్టిస్, అంటే ఒక ప్రజా అన్యాయంగా పునర్నిర్వచించింది. దీని అర్థమేంటంటే బాధ్యత కేవలం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిపైనే కాదు, ఆ వ్యక్తిని ఆ స్థితికి నెట్టిన ఇన్స్టిట్యూషన్స్ మరియు సిస్టంపై కూడా ఉంది అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీన్నే స్ట్రక్చరల్ విక్టిమైజేషన్ అని అంటారు. ఇక్కడే కోర్టొక హిస్టారికల్ చేంజ్ తీసుకొచ్చింది. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ప్రకారం మెంటల్ హెల్త్ అనేది కేవలం ఒక స్టాచ్యుటరీ రైట్, అంటే ఒక చట్టబద్ధమైన హక్కు. కానీ సుప్రీంకోర్టు దీన్ని మన కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 21, అంటే రైట్ టు లైఫ్లో అంతర్భాగంగా గుర్తించింది. దీనితో మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక హక్కుగా మారింది. దీనివల్ల వచ్చిన తేడా ఏంటంటే పౌరుల సైకిక్ హెల్త్, అంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం ఇప్పుడు ప్రభుత్వం యొక్క కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, అంటే రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కోర్టులిలా ప్రోయాక్టివ్గా చొరవ తీసుకుని వ్యవహరించడాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. అంటే ఎక్కడైతే లెజిస్లేటివ్ వాయిడ్, అంటే చట్టంలో ఒక ఖాళీ ఉంటుందో అక్కడ న్యాయస్థానాలు ముందుకొచ్చి సొసైటల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తాయి. దీనికొక క్లాసిక్ ఎగ్జాంపుల్ 1997లో వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్పై సుప్రీంకోర్టు జారీ చేసిన విశాఖ గైడ్లైన్స్. చట్టం లేనప్పుడు కోర్టే గైడ్లైన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ సాహా కేసులో కూడా అదే జరిగింది. ఈ చరిత్రాత్మక వర్డిక్ట్ యొక్క ప్రత్యక్ష ఫలితమే ద సాహా గైడ్లైన్స్. ఇవి దేశంలోని అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తప్పనిసరిగా పాటించాల్సిన ఏ మ్యాండేట్ ఫర్ చేంజ్, అంటే మార్పు కోసం ఒక ఆదేశం. మరి ఈ సహా గైడ్లైన్స్లోని ముఖ్యమైన ఆదేశాలేంటో చూద్దాం. మొదటిది, ప్రతి ఇన్స్టిట్యూషన్లో క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ మరియు సపోర్ట్ సిస్టమ్స్ని అపాయింట్ చేయాలి. రెండవది, పర్ఫార్మెన్స్ ఆధారంగా సెగ్రిగేషన్ చేయడం, పబ్లిక్ షేమింగ్ చేయడం లాంటివి వెంటనే ఆపాలి. మూడవది, విద్యార్థులు తమ సమస్యలను రహస్యంగా చెప్పుకోవడానికి కాన్ఫిడెన్షియల్ గ్రీవెన్స్ మెకానిజమ్స్ ఏర్పాటు చేయాలి. నాలుగవది, విద్యార్థుల్లోని మెంటల్ డిస్ట్రెస్ సంకేతాలను గుర్తించడానికి ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఐదవది, సూయిసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్స్ని అందరికీ స్పష్టంగా కనిపించేలా డిస్ప్లే చేయాలి. ఆరవది, హాస్టల్లో సెల్ఫ్ హార్మ్ని నిరోధించేలా స్ట్రక్చరల్ చేంజెస్ చేయాలి. మీరు గమనిస్తే ఈ ప్రతి గైడ్లైన్ మనం ఇంతకుముందు చర్చించిన ఒక్కో ఫెయిలియర్ని నేరుగా అడ్రస్ చేస్తుంది. సరే, గైడ్లైన్స్ వచ్చే ఒక ఆశ కలిగింది. కానీ ఇప్పుడు మనం ఈ హోప్ని యాక్షన్గా, అంటే ఆచరణలోకి ఎలా తీసుకురావాలి? అదే మన వే ఫార్వర్డ్. ముందుకు వెళ్లాలంటే కొన్ని క్రిటికల్ స్టెప్స్ చాలా అవసరం. మొదటిది పాలసీ యాక్షన్. పార్లమెంట్ ఒక పర్మనెంట్ నేషనల్ లాని తీసుకురావాలి. రెండవది ఎడ్యుకేషన్ రిఫార్మ్. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విజన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. మూడవది సిస్టమ్ ఓవర్హాల్. ఎగ్జామ్ ప్రెషర్ని తగ్గించి ట్రూ నాలెడ్జ్ మీద ఫోకస్ పెట్టాలి. చివరిగా కరికులం చేంజ్. మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ని పాఠ్యాంశాల్లో భాగంగా ఇంటిగ్రేట్ చేయాలి. అయితే కేవలం లీగల్ మరియు పాలసీ చేంజెస్ మాత్రమే సరిపోవు. అన్నిటికన్నా ముఖ్యంగా మెంటల్ హెల్త్ మరియు అకాడమిక్ సక్సెస్ పట్ల సొసైటల్ యాటిట్యూడ్స్లో, ముఖ్యంగా తల్లిదండ్రుల దృక్పథంలో ఒక ఫండమెంటల్ చేంజ్ రావాలి. విజయమంటే కేవలం ర్యాంకులు, మార్కులు మాత్రమే కాదు, మానసిక శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమని మనమందరం గుర్తించాలి.
ఈ విశ్లేషణను చూసినందుకు థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లర్న్ డైలీ విత్ సూర్యాకి సబ్స్క్రైబ్ చేసుకోండి.